వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్ మెయిన్స్ మీరంతా కూడా రాశారు. అందరూ కూడా రిజల్ట్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవలే కాలంలో వాట్సాప్ గ్రూప్స్లో అంతా కూడా దానికి సంబంధించి అయిపోయింది, త్వరలోనే ఎప్పుడైనా రిజల్ట్ రావచ్చు అని చెప్పేసి చాలా వరకు సర్క్యులేట్ అవుతుంది. దానిపైన చాలామంది అభ్యర్థులు కాల్ చేసి అడుగుతున్నారు, అసలు అది నిజమేనా, జరిగిందా, జరగలేదా. రెండోది ఏమిటంటే, నేను ఏపీఎస్పి కానిస్టేబుల్కి సంబంధించి అలాగే విజయనగరం జిల్లా సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి కట్ ఆఫ్ వీడియో చేసిన మాట వాస్తవమే. అలాగే రిమైనింగ్ 12 జిల్లాల సివిల్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ వీడియో కూడా నేను చేస్తాను అని చెప్పడం కూడా వాస్తవమే. అయితే ఆ కట్ ఆఫ్ పైన ఎందుకు అసలు ఇంకా లేట్ అయింది, నేను ఎప్పుడు వీడియో చేస్తాను, అలాగే ఈ యొక్క రిజల్ట్ అనేది ఎప్పుడు రావచ్చు అనేది ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. చాలామంది అడుగుతున్నారు, కానిస్టేబుల్కి సంబంధించి అందరూ కూడా వీడియో చేస్తున్నారు, మీరు వీడియో చేయడం లేదు, ఆపేశారని. ఆపేయడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే, కానిస్టేబుల్కి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ అయితే జరిగిపోయింది కాబట్టి ఊరికే అదిగో రిజల్ట్ అనో, ఇదిగో కట్ ఆఫ్ అనో, అదిగో వీడియో లేదంటే ఇదిగో కంటెంట్ అని చెప్పేసి మీకు ఉపయోగం లేదనే ఉద్దేశంతో కానిస్టేబుల్ వీడియోస్ అయితే తక్కువగా చేస్తున్నాను. అవసరం మేరకు వరకే నేనైతే కానిస్టేబుల్కి సంబంధించి అయితే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే అభ్యర్థులు చాలామంది ఈ యొక్క రిజల్ట్కి సంబంధించి ఆందోళనతో ఉన్నారు. ఎగ్జామ్ బాగా రాసిన వారు కూడా వస్తుందా రాదని ఒక్కొక్కరు కట్ ఆఫ్ చెప్తున్నారు. అయితే రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుందంటే, ఆ సర్క్యులేట్ అయిన వార్తలో ఎంతవరకు నిజం ఉందంటే, నాకు తెలిసినంత వరకు కూడా ఏ విధమైన వాస్తవాలు అయితే కాదండి. ఇంకా ఏపీఎస్ఎల్ పిఆర్బి నుంచి కంప్లీట్గా ఇవాల్యుయేషన్ అనేది అయ్యిందో లేదో మనకు తెలియదు. అది ఎప్పుడవుతుందో కూడా మనం చెప్పలేము. రిజల్ట్ త్వరలోన కొద్ది రోజుల తరువాత అనేది కూడా ఇప్పుడే మనం చెప్పలేమండి. చాలామంది ఏమంటున్నారంటే, డైరెక్ట్గా రిజల్ట్ వచ్చేస్తుంది అంటున్నారు. రిజల్ట్ అంటే మెరిట్ లిస్ట్ అనుకుంటున్నారు. చూడండి, మనకి రిజల్ట్ వచ్చేటప్పుడు డైరెక్ట్గా ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రాదండి. ముందుగా మీ మార్కులు అయితే మనకైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. మార్కులు వచ్చిన తర్వాత కొన్ని రోజుల తరువాత ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. ఈ గ్యాప్లో ఎవరైతే ఈ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ లేదా బాలింతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈవెంట్స్తో సంబంధం లేకుండా మెయిన్స్ పెట్టడం అయితే జరిగింది. ఈ మార్కులు వచ్చినాక వాళ్ళకి కూడా ఈవెంట్స్ పెట్టడం జరుగుతుంది. ఈవెంట్స్ పెట్టిన తరువాత అయితే సెలక్షన్ లిస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. అయితే వీటికి సంబంధించి ఎంత టైం పట్టొచ్చు అంటే, నాకు తెలిసినంత వరకు ఇంకొక వారం 10 రోజుల కంటే ముందుగానే ఈ యొక్క రిజల్ట్, మీ యొక్క మార్కులు అయితే అందరికీ కూడా డిస్ప్లే అయితే అవుతాయి. అటునుంచి అటు ఇంకొక నెల రోజులైతే సమయం పడుతుంది రిజల్ట్ రావడానికి. సో అందరూ కూడా గమనించండి, మనం తొందరపడినంత తొందరగా జరిగిపోదు, అలాగని లేట్గా కూడా జరిగిపోదు. సాధ్యమైనంత వరకు కూడా అన్నీ కూడా క్లియర్ చేసే రిజల్ట్ ఇవ్వడానికి ఏపీఎస్ఎల్ పిఆర్బి సిద్ధంగా ఉన్న విషయం అయితే మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇంకా ఏమీ ఆగదు. చాలామంది కోర్టు కేసు గురించి చెప్పండి, దాని గురించి చెప్పండి, దీని గురించి చెప్పండి అంటున్నారు. అవన్నీ చెప్పేసి మళ్ళీ మీ యొక్క మనోభావాలతో, అంటే దీనికోసమే చూస్తున్నారు కాబట్టి ఏదో ఒక కంటెంట్తో మీ ముందు ఒక వీడియో చేసే ఉద్దేశం అయితే నాకు లేదు, చెప్పబోను కూడా. నేను కానిస్టేబుల్కి సంబంధించి నెక్స్ట్ ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, అన్ని జిల్లాలకు సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియో చెప్తాను, రిజల్ట్కి సంబంధించి ఏవైనా అప్డేట్స్ ఉంటే అవి చెప్తాను, ఆఫ్టర్ ట్రైనింగ్కి సంబంధించి లేదా మెడికల్కి సంబంధించి అంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికైతే సిద్ధంగా ఉన్నాను. సో ఈ కోర్టు కేసులు ఇవన్నీ కూడా నేనైతే చేయదలుచుకోవడం లేదు, ఎందుకంటే అది మన పరిధిలో లేని అంశం కాబట్టి. సో అందరూ కూడా గమనించండి, రిజల్ట్ అయితే ఇంకొక వారం 10 రోజుల్లో వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఈ యొక్క కట్ ఆఫ్ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు వస్తుంది, అసలు ఎందుకు లేట్ అయింది? లేట్ అవ్వడానికి రీజన్ ఏమిటంటే, నాకు సరిపడంత డేటా అయితే రాలేదండి. ఇప్పటికీ కూడా వస్తూనే ఉంది. ఆల్రెడీ 2 టైమ్స్ నేను చేశాను. కట్ ఆఫ్కి సంబంధించి ఆల్రెడీ
2 టైమ్స్ నేనైతే కంప్లీట్గా వర్క్ చేశాను. ఆల్రెడీ టైపింగ్ కూడా చేసుకొని ఉంచుకున్నాను. అయితే మళ్ళీ నాకే డౌట్ వస్తుంది, అది అటు ఇటు ఏమైనా మారుతుందా, కొన్ని జిల్లాలకు సంబంధించి కొంత డౌట్ ఉంది, అందువలన ఆగాను. ఇంకొక 3-4 డేస్లో అంటే నెక్స్ట్ సండే కల్లా ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు పట్టుకొని వస్తాను. ఆ వీడియో ఎవరిని హ్యాపీగా ఉంచడానికి కాదు, ఎవరిని బాధ పెట్టడానికి కాదు, మనం సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా ఎనాలిసిస్ చేసి ఉన్నటువంటి పోస్టులు ఎన్ని ఉన్నాయి, అలాగే లాస్ట్ నోటిఫికేషన్కి సంబంధించి కట్ ఆఫ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు కాంపిటీషన్ ఎలా ఉంది. ఆల్రెడీ మనం ఏపీఎస్పీకి చేసాము, మీలో చాలామంది ప్రశంసించారు. వాట్ ఎవర్ మేబీ ఆ తర్వాత రిజల్ట్ అది ఏమైనా కానివ్వండి, ముందైతే మీలో మెజారిటీ పీపుల్ అయితే ప్రశంసించారు. సో నెక్స్ట్ వచ్చే వీడియో కూడా ప్రశంసించదగ్గగానే ఉంటుంది. ఇంకా హార్డ్ వర్క్ చేస్తాను. 3-4 డేస్ ఇంకా హార్డ్ వర్క్ చేసి ఫైనల్ చేశాక ఒక నెక్స్ట్ 4 డేస్ అంటే సండే కల్లా నేను ఒక వీడియో చేసే ఉద్దేశంతో ఉన్నాను. సండే వీడియో కోసం అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అంతవరకు కూడా అడగొద్దండి. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే, చాలామంది రిజల్ట్ కోసం కాల్ చేస్తున్నారు, చాలామంది కట్ ఆఫ్ కోసం కాల్ చేస్తున్నారు. కట్ ఆఫ్ కంప్లీట్ అయిపోతే నేనే 100% వీడియో చేసేస్తాను. చేయలేదంటే ఇంకా వర్క్ చేస్తున్నానని అర్థము. ఏదో అదొక వీడియో ఇదొక వీడియో చేసే ఉద్దేశం అయితే నాకు లేదు. కంప్లీట్గా నేను నమ్మినట్టు ఆ వర్క్ నేను సంతృప్తి చెందితే ఆ వీడియో మీకు రిలీజ్ చేస్తాను. లేదంటే టైం పడుతుంది, చేయడం మానేను. సో అర్థం చేసుకోండి. చాలామంది కాల్ చేస్తున్నారు, వాట్సాప్ చేస్తున్నారు. మీరు వాట్సాప్ చేయండి. నాకు తెలిసి దాదాపు ఏపీఎస్ఎల్, పిఆర్బి కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ అందరి దగ్గర కూడా నా నెంబర్ ఉంటుంది. మీరు వాట్సాప్ చేయండి. ఏదైనా కారణం చేత ఒక ఫోటో ఒకరోజు నేను చూడకపోతే తరువాత చూసినప్పుడైనా మీకు రిప్లై ఇస్తాను. మీలో ఎవరైనా అటువంటి వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. మెసేజ్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా అసలు మీ మార్క్స్ నాకు పెడుతున్నారు, అవకాశం ఉందా లేదా, ఉంటే అవకాశం ఎంత ఉంది అనేది అయితే మీకు విడమర్చి చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా. సో ఈ విషయం పట్ల మీరంతా కూడా హ్యాపీగానే ఉన్నారని నేను అనుకుంటున్నా. సో మరికొంత సమయం వెయిట్ చేయండి, రిజల్ట్ కూడా వస్తుంది. ఆ రిజల్ట్ వచ్చినాక మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఈ కీ చూసి ఎవరెన్ని మార్కులు చెప్తున్నారు కూడా అర్థం అవ్వలేదు. సో అందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.